ఉన్నారు. 430 సంవత్సరాలు అయిపోతుంది. అబ్రహాముకి దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి 400 సంవత్సరాలు పైబడి 4 తరాల పాటు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు దేవునికి మొరపెట్టుకున్నారు. భయంకరమైనటువంటి అనుభవం. కడుపునారా తినటానికి తిండి లేదు, ఒంటి నిండా కప్పుకోవటానికి వస్త్రం లేదు, కొరడా కింద పని, నిలబడటానికి వీల్లేదు, కూర్చోటానికి అసలు వీల్లేదు. అట్టి పరిస్థితుల్లో కొరడ ఆ శరీరాల మీద నాట్యం ఆడుతుందండి. రక్తాలు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి పరిస్థితుల్లో దేవునికి మొరపెట్టుకున్నారు. ఆఖరికి కన్న బిడ్డలను కూడా కాపాడుకోలేనటువంటి దుస్థితి. కడుపారా మోసి కన్నటువంటి పిల్లలను కూడా కాపాడుకోలేనటువంటి భయంకరమైనటువంటి దుస్థితి. మొర విన్నాడు, మోషేను సిద్ధపరిచాడు, ఆయనకు సహాయంగా అహరోను పంపించారు. ఇద్దరు కలిసి వెళ్ళారు. అహరోనుతో మాట్లాడమన్నారు, మాట్లాడారు. ఈ ప్రజలను పంపించేయటానికి యెహోవా ఎవడు అని అడిగాడు ఫరో. యెహోవా ఎవడు? నేను ఆయనను ఎరుగను, నేను అతన్ని ఎరుగను. ఆయన కూడా అండు, నేను అతనిని ఎరుగను. ఎరుక చేశాడు 10 అద్భుతమైన కార్యాల ద్వారా. 10 అద్భుత కార్యాల ద్వారా ఎరుక చేశాడు. నీళ్లను రక్తంగా మార్చేశాడు. ఎక్కడ చుక్క నీరు లేదు. రెండవది, ఎక్కడ చూసినా కప్పలే. పిండి పీసుకునే తొట్టులో కప్పలు, రొట్టె చేసుకునే రాతి మీద కప్పలు, ఎక్కడ చూసినా కప్పలే. అడుగు తీసి అడుగు వేస్తే కప్పల మీదే వేయాలి. మూడవది పేలు. నాలుగవది ఈగలు. మీకు అర్థమవుతుందా అండి? 5వది జంతువులన్నిటికీ భయంకరమైనటువంటి వ్యాధి. దద్దుర్లు వచ్చేసి గొర్రెలేమి, మేకలేమి, పశువులేమి, ఒంటెలేమి, గాడిదలేమి అన్నిటికీ జబ్బే. ఎన్నిపోయాయో. ఆ తర్వాత మనుషులకు జంతువులకు కూడా ఒక విధమైనటువంటి పొక్కులు. మనుషుల శరీరాలకి జంతు శరీరాలకి కూడా ఒక విధమైనటువంటి పొక్కులు. మీకు అర్థమవుతుందా అండి? ఆ తర్వాత వడగంట్లు, ఆ తర్వాత మిడతలు. ఎడారైపోయింది దేశం, ఎక్కడ పచ్చదనం అనేది లేదు. వర్షపు చినుకు పడటానికి ఆధారం పచ్చదనం. ఈ రోజున వర్షం పడే అవకాశం లేదు. ఐగుప్తు దేశం అంతా ఎడారి చేసాడు దేవుడు. ఆఖరిగా తర్వాతది గాఢాంధకారం. 3 రోజుల పాటు వెలుతురు లేదు, గాఢాంధకారం. ఆఖరిది జ్యేష్ఠ కుమారుల యొక్క చావు. జంతువుల్లో తొలిచూలు, మనుషుల్లో జ్యేష్ఠ సంతానం అవుట్. దేన్ని బట్టి? దేవుని యొక్క మహోగ్రత. మీకు అర్థమవుతుందా అండి? ఆఖరికి వెళ్ళమన్నాడు. ఇంచుమించుగా ఎర్ర సముద్రం వరకు ఐగుప్తు ఫరో యొక్క పరిపాలన కింద ఉంది. ఐగుప్తు పరిపాలన కింద ఉన్నటువంటి ఆ భూభాగంలో ఉన్నారనుకోండి, వాడి పరిపాలనలో ఉన్నట్టే లెక్క, ఫరో పరిపాలన కింద ఉన్నట్టే లెక్క. అందుచేత ఏం చేయాల్సి వచ్చింది? వాడి చేతికి చిక్కకుండా ఏం చేయాల్సి వచ్చింది? ఎర్ర సముద్రాన్ని చీల్చి ఆరిన నెలలో తన ప్రజలను నడిపించవలసి వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆహారానికి మన్నా ఆకాశము నుండి కురిసేది, త్రాగటానికి నీళ్లు బండలో నుంచి ప్రవహించేటటువంటివి. పగలు మేఘస్తంభం, దేవుడు అనుగ్రహించినటువంటి ఏసీ. రాత్రి అగ్నిస్తంభం, వారికి దీప వెలుగునివ్వటానికి దేవుడు ఏర్పాటు చేశాడు. మోషేను బట్టి సముద్రములోను మేఘము కింద బాప్తిస్మం పొందినటువంటి ఇశ్రాయేలీయులు. నేను కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయానికి వచ్చేసాను. ఇశ్రాయేలీయులు ఒకే ఆహారాన్ని భుజించారు, ఒకే పానీయాన్ని సేవించారు. కానీ వారిలో అనేకులు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు.
వారిలో అనేకులు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. ఈరోజు నేను దేవునికి ఇష్టన్నా. ఐ వాంట్ టు చెక్ మై లైఫ్. మీరు కూడా అంతే. మీరు దేవునికి ఇష్టలేనా? సహోదరుల్లో ప్రతి ఒక్కరు, సహోదరుల్లో ప్రతి ఒక్కరు, నేను దేవునికి ఇష్టన్నా, నేను దేవునికి ఇష్టరాలనా? పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది.